రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్య మాల్ గేట్ వద్ద ఆగస్టు 3వ తేదీ రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జీఎస్ఎల్ మెడికల్ కళాశాలలో డెర్మటాలజీ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న డాక్టర్ ప్రియాంక తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. యువ వైద్యురాలి జీవితాన్ని బలిగొన్న ఆ ఘటన అత్యంత విషాదకరం. పోలీసులు విడుదల చేసిన వివరాలు సీసీటీవీ దృశ్యాల ప్రకారం మద్యం మత్తులో ఉన్న నిందితులు అత్యంత నిర్లక్ష్యంగా కారును నడుపుతూ ప్రియాంకను పలుమార్లు ఢీకొట్టారు. ప్రమాదానికి ముందు కూడా ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద భద్రతా సిబ్బందితో వారు ఘర్షణకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఘటనను కేవలం రోడ్డు ప్రమాదంగా పరిగణించడం సరైంది కాదు. నిందితులపై హత్యకు సంబంధించిన తగిన చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీలో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రియాంక సోమవారం 3వ తారీఖు రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్ దగ్గర అత్యంత దుర్మార్గంగా కారుతో గుద్దేసినటువంటి ఘటనలో ఆ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిందనేటువంటి సమాచారం వస్తుంది. స్వతంత్ర హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం చెప్పి హైదరాబాద్ తరలించామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. కారు నడిపినటువంటి యువకులు చాలా నిర్లక్ష్యంగా మద్యం మత్తులో ఒకసారి కాదు అమ్మాయిని 3 సార్లు గుద్దారనేటువంటిది సీసీ కెమెరా ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసులు చెప్పిన సమాచారంలో కూడా కనిపిస్తూ ఉంది. అదే యువకులు ఆ ప్రసాద్ ఆదిత్య మాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందితో తగుపడ్డారనేటువంటి విషయం కూడా పోలీసులు చెప్పిన సమాచారంలోని సీసీటీవీ ఫుటేజ్లోని కనిపిస్తూ ఉంది. ఈ ఘటన చాలా దురదృష్టకరం జరగటం, దాదాపు పీజీ మొదటి సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి ప్రియాంక ఇట్లా ప్రమాదానికి గురయ్యి బ్రెయిన్ డెడ్ కావటం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఆ కుటుంబం చాలా తలడిల్లిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ నేను అడగదలుచుకుంది ఏమంటే, సోమవారం రాత్రి ప్రమాదం జరిగితే దాదాపుగా ఈరోజు గురువారం, బుధవారం సాయంత్రం దాకా ఈ సమాచారం ఎందుకు బయటికి రాలేదు? ఎక్కడ ప్రమాదం జరిగినా ఆ యాక్సిడెంట్ని ప్రధానమైన పత్రికల్లో యాక్సిడెంట్కి నమోదవుతుంటుంది కదా, ఎందుకు క్రైమ్ వార్తగా అది రాలేదు? సోమవారం జరిగినటువంటి సమాచారం మంగళవారం ప్రధానమైన పత్రికల్లో రాలేదు, బుధవారం ప్రధానమైన పత్రికల్లో రాలేదు, బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో వస్తే దాని ఆధారంగా ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఘటన జరిగింది అని చెప్పి వివరాలన్నింటినీ ప్రెస్ నోట్ రూపంలో తెలియజేశారు. ఆ ఇద్దరు యువకుల్ని అదుపులో తీసుకున్నామని చెప్పి పేర్లు వివరాలతో సహా ఇచ్చారు. అందుకని నేను సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ఘటన సంబంధించి సమగ్రమైన విచారణ జరిపించాలి. ఎందుకని సోమవారం రాత్రి జరిగితే ఇన్ని రోజులు పత్రికల్లో కూడా రాకుండా ఈ ఘటన తొక్కిపట్టబడింది అనేటువంటి దాని మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మూడోది, ఇంత దారుణమైన ఘటన జరిగితే ఈ సమాజంలో ఎవరికి తెలియనట్టుగాను ఏమి జరగనట్టుగాను ఎందుకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా అడుగుతా ఉన్నాం. ఎవరైతే మద్యం మత్తులో ఇంత తీవ్రమైనటువంటి ఘాతుకానికి పాల్పడ్డారో ఇది ప్రమాదం అని చెప్పి తోసేయడానికి సరైనది కాదు. ఇది ఖచ్చితంగా హత్యా నేరం మోపబడాలా, హత్యా నేరం కిందే వాళ్ళని అరెస్ట్ చేయాలా, కేసులు కట్టాలి. ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా సిపిఎంకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ వివరాలన్నింటి మీద సమగ్ర విచారణ జరిపించండి. ఎందుకని ఆలస్యమైందో కూడా జిల్లా పోలీసు అధికారులు బహిర్గతం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.